సంఘములో ఒక పావురము, ఒక కాకి. మనము పావురం లాగా ఉండాల. కాకి లాగుంటే ఏమవుతుంది? పారిపోతే ఆ కాకి ఎన్నికి వచ్చిందా? రాలే. నమ్మినాడు పాపం నోవాహు. నమ్మితే ఆ నమ్మకాన్ని ఆ కాకి ఏం చేసింది? పోగొట్టుకునింది. కానీ పావురము కష్టమైన నష్టమైన బయట చెప్పినట్టుగా మాట విని బయట చూసి వచ్చి నోవాహు దగ్గర ప్రత్యక్షమైంది. చూడండి, నేను మీకు చెప్పేది ఒకటే, దేవుడు మన జీవితంలో ఏ మేలైనా చేస్తాడు. కానీ కఠిన పరిస్థితులు కూడా ఆయన మనల్ని తీసుకెళ్తాడు, శోధనలు కూడా ఆయన మనల్ని తీసుకెళ్తాడు, కష్టాలు కూడా ఆయన మనల్ని తీసుకెళ్తాడు. ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, బాధలు వచ్చాయని మనం ఊరికి ఇంటి దగ్గర ఉంటే మాత్రం, లేదంటే ఏదో డబ్బు సంపాదించుకోవాలా, ఆస్తి సేకరించుకోవాలా అని నీ సొంత పనులు చూసుకుంటూ ఉంటే మాత్రం నిజంగా నువ్వు చాలా నష్టపోయేవాడిగా, నష్టపోయే దానిగా నువ్వు ఉండబోతా ఉన్నావు. కాబట్టి దేవుని కోసం సమస్తం నల్లగొట్టబడాల. దేవుని కోసం సమస్తము నల్లగొట్టబడాలి. నాకు అనిపించింది, ఇప్పుడు ఆ పావురము బయటికి పోయింది కదా, బయటికి పోయింది, ఎంతో అంత ప్రపంచం చూసింది, అంత నీళ్ళలో మునిగిపోయింది. అది అనుకుంటే అది కూడా వెళ్ళిపోవచ్చు, పారిపోవచ్చు. కానీ నిజంగా తన యజమాని మీద ఎంతో నమ్మకం. తన యజమాని నన్ను చూసుకున్నాడు, కష్టములో నాకు ఆహారం పెట్టాడు, కష్టములో నన్ను పోషించాడు, కష్టములో నాకు నీళ్లు పెట్టాడు, కష్టములో నన్ను బయటికి పంపించి నా మీద నమ్మకం పెట్టాడు నోవాహు. కానీ ఆ పావురము నిజంగా నోవాహుకు ఒక భావాన్ని అర్థం చేసుకొని చెప్పిన పని చెప్పినట్టుగా చేసింది. ఈ రోజున నిజంగా మన జీవితంలో దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా మనం చేస్తే నిజంగా దేవుడు మనకు అన్యాయం చేసే దేవుడు కానీ కాదు. ఈ లోకంలో మనం ఎందుకు జన్మించామో మనకు తెలుసు, ఈ లోకంలో మనం ఎందుకు పని చేస్తున్నామో మనకు తెలుసు, ఈ లోకంలో మనం ఎవరికి దాసులుగా ఉన్నామో మనకు తెలుసు, ఈ లోకంలో మనం దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నామా లేదా అనేది మనకు తెలుసు. మనమేమి పాలు తాగే బిడ్డలం కాదు కదా. అందరికీ జ్ఞానం ఉంది, అందరికీ మెదడు ఉంది, అందరికీ మనసు ఉంది, హృదయం ఉంది. ఏది మంచిదో ఏది చెడో ఆలోచించేటువంటి శక్తి, సామర్థ్యం మనకుంది. కానీ ఈ రోజున మరి నీవు దేవునికి తగినట్టుగా, దేవునికి ఇష్టపూర్వకంగా నడిస్తే, నిజంగా నిన్న చెప్పిన వాక్యం నేను మీకు చెప్పాను కదా, నిన్న చెప్పిన వాక్యం, నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. హల్లెలూయా. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంది? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. సెకండ్ స్టెప్ ఏంది? బహుధైర్యముగా ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏంది నాయన? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలా. రెండవది బహుధైర్యముగా ఉండాలా. ఇప్పుడు మనలో నిబ్బరము లేదు, బహుధైర్యము లేదు. తొందరపాటుతనం, లేదంటే దేవుడు నా ప్రార్థన వినలేదు, నాకు జవాబు ఇవ్వలేదు, ఆయన ఉన్నాడా లేడా, ఆయన రాయ రప్ప చెట్ట పుట్ట అనేవాళ్ళు ఎంతోమంది. నాకు నిన్నటి దినమున నేను రాత్రి 10 గంటలకు 11 ఆ మధ్యలో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అతను అడుగుతున్న మాట ఏంటంటే, నాకు పలానా వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని ఉంది, అయితే మేము మీ మతం కాదు, మీ కులం కాదు, కానీ నీ వాక్యాలని టీవీలో చూస్తూ ఉన్నాను, నీ వాక్యాలు విని ఎందుకో ఫోన్ చేయాలనిపించింది, ఫోన్ చేశాను. ఇంతవరకు నేను ఏ పాస్టర్కి ఫోన్ చేయలేదు, ఏ క్రైస్తవుల ప్రసంగాలు నేను వినలేదు, కానీ నీ ప్రసంగం విన్నప్పుడు ఎందుకో నాకు అనిపించి నీతో ప్రార్థన చేసుకుందామని నీకు ఫోన్ చేశాను, ఏమైనా కానుక పంపించచ్చా అని అడిగాడు. నేను చెప్పాను, మీరు దేవుడు ప్రేరేపిస్తే ఇవ్వండి, కానీ కానుకిస్తే దేవుడు మేలు చేస్తారని మాత్రం మీరు పంపొద్దు. మీకు దేవుడు ప్రేరేపిస్తే ముందుకు రండి, అంతేగాని నాకు దేవుని కానుకిచ్చాను, దేవుడు నా పని చేస్తానని ఆలోచన ఉంటే మీరు చెయ్యొద్దు అని కొద్దిసేపు అతనికి సువార్త చెప్పి దేవుని గురించి అనేకమైన విషయాలు చెప్పినప్పుడు అతను ఒక మాట అన్నాడు, మీరు దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటారు కదా, నేను ఇచ్చిన డబ్బు నాకు తిరిగి వస్తుందా మీరే చెప్పండి అన్నాడు. చూడండి, ఈరోజు మనుషులు నిజంగా తొందరపాటుతనం, నిబ్బరము లేదు, వెయిట్ చేసే గుణం లేదు. ఇప్పుడు నేను ఉదాహరణకి అతను ఇయ్యడు అన్నాడు అనుకో, నేనేమైపోతా అతని దగ్గర?
ఏమైపోతుంది అతని దగ్గర? ఒకవేళ ఇస్తాడు అన్నాను అనుకో, ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతాను నేను? చూసారా, ఈ రోజున నిజంగా మనుషులు నిబ్బరము లేక, బహుధైర్యము లేక వారి వారి జీవితాలను ఇంతలో కనపడి అంతలో ఆవిరేప నీటి బుడగలాగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాదు, ఎందుకు సంపాదిస్తున్నారో అర్థం కాదు, ఎవరికి పెడుతున్నారో అర్థం కాదు, ఎవరి ద్వారా జన్మించామో అర్థం కాదు, ఈ సృష్టి అంతా ఎవరి మూలముగా కలిగిందని అర్థం చేసుకోరు. ఊరికే ఏదో జీవితము జరిగిపోతా ఉంది, రోజులు మారిపోతా ఉన్నాయి, ఏదో ఆ రీతిగా పోతుందంటే పోతుంది అన్నట్లుగా ఈరోజు మనుషులు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ప్రభు మీకు అనేకమైన విషయాలు ఇంకా మాట్లాడిన ఆశపడుతున్నా. మీ బైబిల్ తెరవండి, యెహోషువ 10వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ, అప్పుడు యెహోషువ వారితో ఏమంటున్నాడు? మీరు భయపడద్దు, మీరు జడియద్దు, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండండి. హల్లెలూయా. మీరు నిజంగా చెప్తున్నానండి, అప్పుడు చెప్పే మాట ఇప్పుడు దేవుడు అదే చెప్తాడు. మీరు దేనికి జడియడం అవసరం లే, మీరు రోగం వచ్చినా భయపడడం అవసరం లే, అప్పుల సమస్యలు మీదకి వచ్చినా మీరు భయపడము, భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండండి. ఏ విషయమైనా సరే దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదియూ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం అనుకుంటాము, అన్నా కళ్యాణ్ నువ్వేం వాక్యాలు బాగా చెప్తున్నావు, కానీ మా జీవితంలో ఏ మేలు ఫలభరితం మేము చూడడంలా, ఏ ఫలము మేము కోసుకోలేకపోతా ఉన్నాము. చిన్నప్పటి నుంచి సంఘాల్లో పోతానే ఉన్నాము, పాటలు పాడుతూనే ఉన్నాము, భక్తి చేస్తూనే ఉన్నాము, కానీ మా బ్రతుకులు ఎందుకు ఇలాగే ఉండిపోయినాయి? నేను మీకు ఒకటి చెప్తాను చూడండి, మీ బ్రతుకు మీ చేతిలో ఉంటే మీరు ప్రయోజకులు కాలేరు. మీ బ్రతుకులు మీ చేతిలో ఉంటే మాత్రం మీరు ప్రయోజకులు కాలేరు. మరి ఎవరి చేతిలో ఉండాలి మన జీవితాలు? దేవుని చేతిలో ఉండాలి. మన బ్రతుకులు మన దేవుని చేతిలో మనం పెట్టి వదిలేయాలా. ఏది మంచిదో ఏది కీడైనదో జరిగించువాడు ఆయనే. హల్లెలూయా. మనం ఆయనకి ఇవ్వం అసలుకు, అది పెద్ద పొరపాటు కదా. మనం దేవునికి అసలు ఇయ్యం, ఇచ్చినట్టే ఇస్తాము. మళ్ళీ ఏదైనా సొంత ఆచారాలు పద్ధతులు ఏదైనా వచ్చినప్పుడు, పాస్టర్ గారు మీరేమైనా అనుకోండి, మాకు ఎన్ని ఆచారాలు, మా కులము మా మతము మాకు చిన్నప్పటి నుంచి ఇంతే, మా ఆచారాలు మేము చేయాల్సిందే, మా పద్ధతులు మేము పాటించాల్సిందే, మీకు ఇష్టం లేదా చెప్పండి, మేము సంఘం వదిలిపెట్టి పోతాం మేము. ఇప్పుడు వీళ్ళు కాకి బుద్ధ పావురం బుద్ధ, కాకి బుద్ధ పావురం బుద్ధ, కాకి బుద్ధి. మీరు జడియద్దు. నిజంగా మీ జీవితంలో ఏది సంభవించినా, అది రోగమైనా, ఉపద్రవమైనా, వ్యాధి అయినా, కష్టమైనా, కన్నీరైనా, ఇది దేవుని చిత్తం అనుగ్రహించేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏది జరిగినా నీ జీవితంలో, ఏది సంభవించినా దాని వెనకల ఏదో ఉంది. కీడు వెనక ఏముంది? ఆశీర్వాదం ఉంది. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయును నేను. మీరు ఎవరితో యుద్ధం చేసినా మీరు భయపడకండి, ఎందుకంటే విజయం ఎవరిది? విజయం ఎవరిది? మనదే, నాదే అనండి. నువ్వు ఏ కార్యక్రమం తలపెట్టినా ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా
అది వ్యాపారం కావచ్చు, పంట పొలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహ జీవితం కావచ్చు, లేదంటే ఏదైనా సరే ధైర్యము, దృఢత్వమైన ధైర్యము కలిగి ఇది నాకు విజయము కలుగజేస్తుంది అని నమ్మాలా. నువ్వు స్టార్టింగే డౌట్గా అనుమానాలతో, అనుమానం పెనుభూతులాగా పెనుభూతాలన్నీ చుట్టు పెట్టుకొని, అనుమానాలను చుట్టు పెట్టుకొని, నెగిటివ్ పీపుల్ని చుట్టు పెట్టుకొని, ఏంద్రే ఎప్పుడు ప్రార్థనకు పోతా ఉంటావు, ప్రార్థనకు పోతే వీడి వ్యాపారం ఎట్రా, ఎప్పుడు ప్రార్థనకు పోతా అంటావు, వీడు ఉద్యోగం ఎట్రా, నీకు ఎప్పుడు ప్రార్థన అంటావు, కాలేజ్ ఎట్లా, నీకు మార్కులు ఎట్లా వస్తాయి, ఎగ్జామ్లు ఏం రాస్తావు నువ్వు, వీడు పెద్ద బాగా రాసేటోను మాదిరి. ఈయనకు అంటే ఆ నుంచి అమ్మహ వరకు రాయనికి ఈడు మాట్లాడతాడు, జడ్జిమెంట్ చేస్తారు. నిజంగా ఈ రోజున తీర్పు పెద్ద ఈజీగా తీరుస్తారు. ఇప్పుడు ఈ మధ్య అయితే మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము, సేవకుల మీద సేవకులే అవి కనీసం ఫోన్లలో కాదు, డైరెక్ట్ యూట్యూబ్లలోనే అన్నిలు చూడాలా, వేరే మతస్థులు చూడాలా, అభ్యర్థు వీళ్ళందరూ ఇంతేరా నాయన అనుకోవాలా. ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు ఒక రోజున, మంచి 10 మందిలో చెప్పాలంట. ఎక్కడ చెప్పాలంట మంచిని? చెప్పండి అమ్మా, మంచిని ఎంత మందిలో చెప్పొచ్చు? 10 మందిలో చెప్పొచ్చు అంట. చెడుని ఎక్కడ చెప్పాలంట? చెవులో చెప్పాలంట చెడుని. తెలుసా ఈ మాట మీకు? మనం ఏం చేస్తాము? మంచిని దాచిపెడతాము, చెడును 10 మందికి చెప్తాం. నిజంగా ఇటువంటి వారు దేవుని రాజ్యమును చూడలేరు. మీరు దృఢత్వం కలిగి ఉండాలి దేవునిలో, మీరు దేవునిలో ధైర్యంగా ఉండాలా. మీ భక్తి శ్రద్ధలతో మీరు దేవునిలో జడియకుండా, దిగులు పడకుండా, భయపడకుండా మీరు అడుగులు ముందుకేస్తూ ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఏ పరిస్థితులు అయినా సరే, ఎటువంటి స్థితి అయినా సరే దేవుడు నీకు సహాయము చేస్తారు. ఆయన నా జీవితం నేను చెప్పగలను, దేవుని సహాయం లేనిదే ఈరోజు నేను ఇలా ఈ రీతిగా నిలబడలేను. దేవుని కృప లేనిదే, దేవుని కనుసైగ లేనిదే ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడి ఇంతమందికి దీవెనకరంగా నేను ఉండలేను. ఎంతో మంది అలాంటి యవనస్తులు ఈరోజు లోకంలో పడి చెడిపోతున్న వారు ఎంతో మంది ఉంటే, కానీ దేవుడు నాకు ఎంత సహాయం చేస్తున్నాడంటే, చచ్చిపోతున్న వారు కూడా చివరికి వాక్యాలు విని, అన్నా మేము సావులు చచ్చిపోవాలనుకోవట్లేదన్నా, నీ వాక్యం విన్నాక మాకు బతకాలని ధైర్యం వచ్చింది, ఆశ వచ్చింది. చూడండి, ఈ రోజున ఇంకొక విషయం చెప్తాను, మీరు గమనించండి. ఇప్పటికీ నా ప్రసంగాలు టీవీ ఛానల్లో, కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో 3-4 సంవత్సరాల నుంచి నిరంతరం నా వాక్యాలు వస్తూ ఉన్నాయి. నిరంతరము నా వాక్యాలు వస్తూ ఉంటాయి. టీవీ ఛానల్ 24 గంటలు, వేరే వాళ్ళకి ఎవరు రా, ఓన్లీ నా ప్రసంగాలు వస్తూ ఉంటాయి. దేవుడు నాతో మాట్లాడిన మాటలు అనేక మందికి సువార్త ప్రకటిస్తూనే ఉంటాను నేను. ఇప్పుడు ఉదాహరణకి నాలో తప్పు పట్టేవాడు ఉంటే ఈ పాటికి పడతాడా? ఎంతో మంది సేవకులు ఎప్పుడు మింగుదామా అని ఉంటారు. కొంతమంది సేవకులు వీడు పిల్లోడు, కానీ నిజంగా దేవుని సహాయం ఉంది. ఇంతవరకు పరిచర్లో ఎక్కడ కానీ రిమార్కు లేదు. దేవుడు నిజంగా ఎంత సహాయం చేస్తున్నాడంటే, నాకు ఒకటే ధైర్యం, నేను వాక్యాన్ని నమ్ముకున్నాను, వాక్యాన్నే ప్రకటిస్తున్నాను, మనుషులను లక్ష్య పెట్టట్లేదు, దేవుని లక్ష్య పెట్టి దేవుడు చెప్పమనేది నేను చెబుతున్నాను అంతే. హల్లెలూయా. మనుషులను చూసి ఒక జోకు చెప్పి 10 జోకులు చెప్పి నవ్విపించి, రోజుసేపు ఏదైనా ఒక చిన్న కథ చెప్పి, పిట్ట కథ చెప్పి, అమ్మ అందరికి వందనాలు అమ్మ అంటే సంఘాల నిండి పొల్లిపోతాయి. స్వస్థత సభలంటే నిండి పొంగి పొల్లిపోతాయి. వాక్యపు సభలంటే వస్తారా? రారు. ఏదైనా మేలు జరుగుతుందంటే వస్తారు. బా ఏంటికి నేను అడిగిపోతే కళ్యాణ్ బాబు మాకాన్నే మాట ఉంటుంది, మాకు వద్దు. ఎవరు కనిపిస్తుంది ఆ మాటలు? ఎవరు కనిపిస్తుంది? ధైర్యం లేని వాళ్ళకే, దృఢత్వం లేని వాళ్ళకే. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. కాబట్టి
రోజు కనీసం ఒక 20-30 మంది ఫోన్లు చేస్తూ ఉంటే నాకు భలే సంతోషం వేస్తూ ఉంటే, ప్రభు ఎన్నిక లేని వాడిని గొప్ప ధన్యత నాకు ఇచ్చినావు. నిద్రలో కూడా, నిద్రపోతున్న అర్ధరాత్రులు కూడా ఫోన్లు వస్తాయి ఒకసారి, అయ్యగారు వెంటనే మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని. నేను చేసేది ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషం ప్రార్థన వాళ్ళ కోసం మహా అంటే ఆ ఫోన్లో. కానీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు, అయ్యా నువ్వు ప్రార్థన చేయగానే మా జీవితంలో దేవుడు మేలు జరిగించినాడు, స్వస్థత జరిగింది, మేము అనుకున్న కార్యం జరిగింది. నేను చెప్తాను, అమ్మా ఇది దేవుని చేయి విడిచిపెట్టద్దు, విడిచిపెడితే మళ్ళా ఆడొచ్చి పడినేవో ఆన్నే వచ్చి పడతావు మళ్ళా. చూడండి ఒకసారి 4వ మాట కూడా చూపిస్తాం మీకు. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 25వ వచనం. దేవా నీకు సంతతి కలగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపమును చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగి ఉండాలా మనము. హల్లెలూయా. 4th స్టెప్ ఏంది? మనోధైర్యం కలిగి ఉండాలా. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వేం భక్తునివి నాకు అర్థం కాదు. నీ మీద నీకు అల్ప విశ్వాసం ఉంటే నువ్వేం విశ్వాసవి, నువ్వేం భక్తి చేస్తా ఉన్నావు, నువ్వేం దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నావు. అన్న చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నావు అన్న, మా జీవితంలో ఏం జరగలేదన్న అంటే నీలో ఏం లేదు. ఇప్పుడు మనోధైర్యం లేదు, నిలకడ లేదు నీకు. ఇక్కడ అంటున్నాడు, నీ దాసునికి మనోధైర్యము కలిగెను. మనం అందరమైన దాసులమే, ఆయన కుమార్తెల మనము. మనోధైర్యం ఉండాలి. ఏదైనా సరే నేను చేయగలను, నా వల్ల అవుతుంది, నా పక్షాన్ని ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు, దేవుడు నాకు ఏ మేలైనా చేస్తాడు, నేను ఆయన కోసం నిలబడతాను, ఆయన కోసం మరణిస్తాను, ఆయన చేయి పట్టి నడుస్తాను అని నువ్వు తీర్మానం చేసుకుని ధైర్యంగా అడుగు ముందుకి. శత్రువు నిన్ను చూసి గడగడలాడిపోతుంది అంతే. హల్లెలూయా. చూడండి తర్వాత ఇంకొక మాట, అదే మొదటి దినవృత్తాంతంలోనే 22వ అధ్యాయము మనోధైర్యం తర్వాత ఇప్పుడు ఇంకొకటి 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడలా నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. హల్లెలూయా. భయపడకము, దిగులు పడకము, ధైర్యము కలిగి ఉండండి. హల్లెలూయా. 5 స్టెప్స్. మొదటి స్టెప్ ఏంది? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. రెండవది బహుధైర్యముగా ఉండండి. మూడవది దృఢమైన ధైర్యము కలిగి ఉండండి. నాలుగవది మనోధైర్యము కలిగి ఉండండి. ఐదవది భయపడకుడి, దిగులు పడకుడి, ధైర్యము కలిగి ఉండండి. మనకి ఏం చూసినా భయమే, చీకట్లో నడసాలనే భయమే, లైట్ లేకపోతే భయమే. ఏమో మా ప్రార్థనకు రాలేదంటే పాస్టర్ ఆడ లైట్ లేదు, మబ్బుగా ఉంటాయి. సెల్లుకు లైట్లు ఇవ్వలేదేమో కంపెనీ వాడు, అవి దాంట్లోకి ఉపయోగపడవు. ఎప్పుడన్నా ఇంట్లో బాగా చికెన్ మటన్ చేసేటప్పుడు కరెంటు పోయింది అనుకో, అప్పుడు సెల్లు లైట్ వేసుకుని అప్పుడు చేసుకుంటారు వంట. చర్చికి రానికి మాత్రం ఆ సెల్లు లైట్ పనిచేయదు. ఇంట్లో ఏదన్నా మబ్బు అయితే, అమ్మ ఇంట్లో మబ్బు అయింది నాయన, చీకటి ఉండకూడదు, ఇంట్లో సెల్లు లైట్ పోయినాయినా, ఇంట్లో మబ్బు ఉండకూడదు, ఏం వేయాలా? సెల్లు లైట్ వేసుకోవాలా. ప్రార్థనకి రానికి మాత్రం సెల్లు లైట్ కూడా పనిచేయదు. ఏంది కొంచెమన్నా కష్టపడుకోకుంటే నువ్వు దేవుని కోసము కాలి నడకను నడవలేకపోతా ఉన్నావు. దేవుని కోసము పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తలుపులో చూసుకుంటా అన్నే గాని, మేలు చేస్తన్నే గాని నువ్వు ప్రభుని వదిలిపెడతానే ఉన్నావే. నీకు మనోధైర్యం ఉందా? నీకు బహుధైర్యం ఉందా? నీకు నిబ్బరం ఉందా? నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు అంటున్నాడు దేవుడు. ఏంది ప్రతి దానికి దిగులే కూర్చొని ఏమి రాబ్యాటుండ ఒక అమ్మ నా ఏం దిగులు చేస్తున్నావే? నా దిగులు ఎవరికి చెప్పుకుంటే తీరుతుందిలే నా. మరి నాకు ఎంత దిగులు ఉంటుందో తెలుసా?
లేచినప్పటి నుంచి మందిరం పని పెట్టుకున్నప్పటి నుంచి ఎంత దిగులు ఉంటుందో. మరి దిగులు ఏమైనా ఉందే నాకు? నాకు ఏ దిగులు లేదు. దేవుడు నిజంగా పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఆయన ఏమి ఇవ్వాలి? ఆయన ఒకటే, భయపడద్దు. ఏ దానికి నువ్వు భయపడదు, అడుగు ముందుకే, అంతే. ఆకాశ వాకిలు తెరిచి పట్టజాలంత విస్తార దీవెనని కుమ్మరిస్తాడు నీకోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీరు ధైర్యం తెచ్చుకోవాలంట. అందుకే ఆ మాట చూడు, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు జాగ్రత్త పడు. అన్ని నోరు ముక్కు అన్ని మూసుకొని నోటి మీద వేసుకొని జాగ్రత్త పడుగా. ఎందుకంటే ఇప్పుడు అంత్య దినాలలో మనం ఉన్నాం. ఇంకా నువ్వు ఇప్పటికి జాగ్రత్త పడకపోతే, నీ తప్పులు నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు చేసిన అతిక్రమములు, నువ్వు చేసిన దోషములు, తప్పు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, నువ్వు జాగ్రత్త పడకపోతే, నీ జీవితంలో నీ పిల్లల వృద్ధి పొందలేరు. తరతరాలు శాపం వస్తుంది నాయన. నీకేం తెలుసు? తాగుబోతు తండ్రి పిల్లలకి ఏం సంపాదించి పెడతాడు? ఏమైనా సంపాదించి పెడతాడా? ఒకవేళ సంపాదించి పెట్టిందనే నిలబడుతుందా? రాత్రి అయితేనే ఇంట్లో కరెంటు బోర్డు అమ్ముకుంటాడు. ఇంట్లో ఉన్నటన్ని అమ్ముకుంటాడు, చీరలు అమ్ముకుంటాడు, ఫ్యాన్లు అమ్ముకుంటాడు, లైట్లు అమ్ముకుంటాడు, ఫోన్ అమ్ముకుంటాడు. ఇది పెట్టుకో ఫోన్ ఒక 10 అంటాడు. బియ్యం అమ్ముకుంటాడు, కేజీ బియ్యం, కందివేళ్ళు అమ్ముకుంటాడు, చక్కెర అమ్ముకుంటాడు. ఇదే వృద్ధి? పిల్లలు శాపమా కాదా? వాళ్ళు నాయన కష్టపడకపోతే పిల్లలు ఏం తింటారు, పిల్లలు ఎట్టుంటారని ఆలోచన చేస్తాడు ఈ తాగుబోతు తండ్రి. అంటే దాని శాపం అని కాదని అర్థం. అది ఈరోజు నిజంగా కుటుంబాలలో పిల్లల మీదకి ఎందుకు ఈ శాపాలు వస్తున్నాయంటే, తల్లిదండ్రులు చేసిన తప్పులే. తల్లిదండ్రులు మీరు జాగ్రత్త పడకపోతే మీ పిల్లలు దీవెనకరంగా మార్చబడలేరు, వృద్ధి పొందలేరు. మీ బిడ్డలు వర్ధిలింపబడాలంటే ఇంతవరకు నువ్వు చేసిందన్ని సాలు ఆపి జాగ్రత్త పడు. అన్ని సర్దుకొని ఇంకా సైక్గా ఉండాలి మనం. ఎందుకు? బస్సు వచ్చింది, పరలోకం బస్సు వచ్చింది. అన్ని నువ్వు మూట మాదిరి కట్టుకొని ఏం చేయాలా? బస్సులోకి ఎక్కాల. లేదంటే నీ మూట అంతా నువ్వు ఎట్టబడతాడే చిన్న ఉంటే బస్సులో ఏమంటాడు వాడు? వేరే బస్సులో రాపో, అసలు నువ్వు ఎక్కాక మా బస్సు అంటాడు కండక్టర్. మంచి లగేజ్ మంచిగా ఉంటేనే బస్సు ఎక్కించుకుంటారు కదా. ఎట్ట పడితే ఇంత లగేజ్ ఇచ్చినావు అనుకో, ఇంత లగేజ్ ఇటు ముందర పట్టదు, పోపో వేరే బస్సుకు రాపో, లేకపోతే ఆటోకు పంపించుకో. చూసినారా? నువ్వు జాగ్రత్త పడకపోతే ప్రభు రాజ్యం నువ్వు చూడలేవు. నాకు ఒక పెద్ద ఆలోచన ఏంటంటే, మనం కనీసం ఇంతవరకు వేరే దేశానికన్నా పోయినామా? అమెరికాకు పోయినామా? దుబాయ్కి పోయినామా? కొన్ని బ్యాంకాక్ పోయినామా? థాయిలాండ్ పోయినామా? మన పానానికి గోవాకు పోతే పెద్ద కథ. మా గోవాకు పోయినాం, మేము గోవాకు పోయినాం. ఎందుకు? గోవాకు అమ్ముకోనికి. లేదంటే ఏదన్నా దగ్గరున్న గండుకోటనో ఈ జున్నికే మనకు పెద్ద కథ. అవునా కదా? కారుకు 10,000 అయింది. ఊరికి ఏదైనా ఒక విమానం ఎక్కుతుంది, విమానంకి పోయమ్మా ఎంత రేట్, విమానం. ట్రైన్కి ఎంత రేమ్మా పోయమ్మా. నువ్వు ఈ నుంచి ఆడికి పోనీకే పోయమ్మా ఆన్లైన్ అంటున్నావే, మరి పరలోక రాజ్యానికి ఏం పోతావు తల్లి? నాకు అర్థం కాదు. ఈ నుంచి ఒక నిజంగా దీవించబడినోడు దేవుడు నిజంగా ఒక దేశంలో పెట్టాడు తెలుసా? దేశాలు ఇచ్చేస్తాడు. పో ఇంకో దేశానికి పో, ఆడిపోయి ఆడ సువార్త చెప్పు. అదే ఆ దేశానికి పో, అడిగి పోయి సువార్త చెప్పిరా. ఈరోజు మనం చాలా మంది సేవకులను చూస్తా ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రపంచమంతా తిరిగి సేవకులు వాక్యం అందిస్తా ఉన్నారు కదా. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత అది. ఎన్ని దేశాలు చూస్తున్నారు ఈ రోజున. దేవుడు నమ్ముకుంటే మనల్ని వృద్ధి పొందిస్తాడు. ఇది నేను చెప్పేది మీకు. నువ్వు చూడలేకపోయినా, నువ్వు అనుభవించలేకపోయినా వదిలే, దేవుని బిడ్డలను దీవిస్తాడు.
ఈరోజు మన నోరును మన చేతులు మనం కట్టుకోకపోతే రేపు మన బిడ్డలు నోరు కొట్టిన వాళ్ళం అవుతాం మనం. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, మీరు బహుధైర్యముగా ఉండండి. ఏ దానికి భయపడొద్దు. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. అన్నిటినీ విడిచిపెట్టి జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందేదావు. చివరికి ఒక మాట, యోబు 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు పుట్టించిందా లేదా చెప్పండి. ఆడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఆడేముంది? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? ప్రశ్నకి ఏం చెప్పాలా? మామూలుగా మనము జవాబు చెప్పా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? పుట్టిస్తుందా? పుట్టియదమ్మా. భక్తి గల వాడిని పోయి మీరు అడగండి, ఏరా నీకు భయమా? ఏరా నీకు దయ్యాలంటే భయమా? ఏరా నీకు చీకటి అంటే భయమా? ఏరా నీకు అప్పులంటే భయమా? ఏరా నువ్వు ఇది చేయగలుగుతావా? ఏరా నువ్వు అని అడగండి భక్తి గల వాడిని. ఏం చెప్తాడు? ఓరా స్వామి, ఎన్ని పెద్ద లెక్క కాదు నాకు. నా దేవుడు చూసుకుంటాడు. నన్ను నిర్మించిన వాడు నా దేవుడు చూసుకుంటాడు. అదే భక్తి లేనోడు, భక్తి లేనోని కాడి దగ్గరికి పోయి, ఏరా అప్పులు ఏం చేస్తావు? రా అప్పులు ఎట్ట కడతావు? నేను చచ్చిపోతా. ఈయనకి భక్తి ఉందా? ఇప్పుడు ఉన్నట్టే భక్తి. ఏరా మీ కూతురి పెళ్ళి ఎట్రా ఎటు చేస్తావురా? నేను చేయలేను. అమ్మా ఊరికి కన్నే ఆడపిల్లలు లేకున్నామని తల్లి. చూడండి, ఇంట్లో ఖర్చులకి భయమే, నెలాపొద్దు బియ్యము కొనాలనే భయమే, కూరగాయలు కొనాలన్నా భయమే, మార్కెట్కి పోవాలన్నా భయమే. ఎందుకంటే దిగులు, మనకు భయము. ఎట చేయాలా, ఎట సంపాయాలా, ఎట పోవాలా, ధైర్యం ఉండదు. ఎందుకంటే మనలో భక్తి, ఆ పావురానికి తెలుసు నోవాహు నన్ను కాపాడుకుంటాడని. హల్లెలూయా. దేవుడు నన్ను పోషిస్తాడని ఆ పావురానికి తెలుసు. కాబట్టి తిరిగి ఓడలోకి వచ్చింది. నువ్వు తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి భక్తి చెయ్యి. నీ భక్తిని బట్టి దేవుడు నిన్ను ఎట్లా దీవిస్తాడో, ఎట్లా ఆశీర్వదిస్తాడో నువ్వు బతికుండగానే చూస్తావు. అంతే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిజంగా యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదంటే ఉద్యోగస్తులు ఏం చేస్తున్నావు, నీ పనిని బట్టి నువ్వు గర్విస్తే చాలా ఇబ్బంది పడతావు. నీ భక్తిని బట్టి నువ్వు గర్వంగా చెప్పుకో. నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావు? నేను యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువే నా శరణం, యేసుక్రీస్తు ప్రభువే నాకు ఆధారం, యేసుక్రీస్తు ప్రభువే నాకు ఆశ్రయం, యేసుక్రీస్తు ప్రభువే నా కొండ, నా కేడెము, నా బంగారం ఆయనే. నేను ఆయనకే భక్తి చేస్తున్నాను. నేను ఈరోజు ధైర్యంగా అడుగు ముందుకేయగలుగుతున్నానంటే నా దేవుడు నాకు ఇచ్చిన ధైర్యమే. హల్లెలూయా. ఈరోజు మీకు ధైర్యం ఉందా? ధైర్యం ఉండాలా. ధైర్యము కలిగి ఏ పని మీరు తలపెట్టండి. అంతే. మేము కడపలో మా ఇల్లు కట్టేటప్పుడు మా దగ్గర 3 లక్షల డబ్బు ఉన్నింది. అంతే. 3 lakhs స్థలం కొన్నాము, 3 లక్షల డబ్బు ఉన్నింది. మేము అనుకున్నాము ఇల్లు కట్టలేమేమో ఇప్పుడున్న ఖర్చులు, కానీ మేము అనుకున్నాం. కానీ ప్రార్థన చేసుకొని నిజంగా మేము ఒక సేవకుని, ఆయనకి ఏదో హార్ట్ ప్రాబ్లం సమస్య ఉంది. ఆ సేవకునికి ఎప్పుడో సేవకుడు ఆయన పేరు ఆశీర్వాదం అనుకుంటా. ఆయన వచ్చాడు మా సంఘానికి వచ్చి వాక్యం చెప్తా ఉంటే ఆయన పిలుచుకొని వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం. దేవుడు నిజంగా మీరు చెప్తే నమ్మరు. మాకు మా ఇంటి నిర్మాణం కానీ మేము మా ఇంట్లోనే ఏదైనా సరే నిజంగా అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు ఎంత ధైర్యం ఇచ్చినాడంటే, అప్పటికి చెప్పాలంటే మాకు స్టాండర్డ్ ఇన్కమ్ లేదు, మంచి ఇన్కమ్. అప్పుడప్పుడే మా నాన్నకు జీతం పెరుగుతూ ఉంది. చెప్పాలంటే ఎంత జీతం పెరిగినా పోలీసోడు కాబట్టి లోక స్నేహితాలు, లోక అలవాట్లు ఉండేవి. ఒక 8 ఏళ్ళ కిందట నేను చెప్పేది మీకు 8 years బ్యాక్. అట్లా ఇంటి విషయంలో కానీ, ఛానల్ పనుల విషయంలో కానీ, లేదంటే కారు కానీ, మందిరం కానీ, ఏ వస్తువు కన్నా సరే ఫస్ట్ నేను ధైర్యం చేస్తా. ఉదాహరణకి ఇక్కడ నా దగ్గర ఒక కూలర్ ఉంది, నా పక్కన ఒక కూలర్ ఉంది, మీకు చూపిస్తా చూడండి ఒకసారి.
అదే ఆ కూలర్ కనపడుతుందా మీకు? ఆ కూలర్ కొనడానికని మేము మామూలుగా మార్కెట్కి వెళ్ళాం, సూపర్ మార్కెట్కి వెళ్ళాం. నేను నా భార్య ఏదో బయట బాగుందో సరే చూద్దామని లోపలికి పోయినాం. పోతే మా దగ్గర నిజంగా ₹1 డబ్బు లేదు. ఖచ్చితంగా ఇప్పుడు డౌన్ పేమెంట్ కట్టాలి కదా. ఒకవేళ మనం కంతుకు తీసుకున్నా డౌన్ పేమెంట్ కట్టాల. చూద్దామని పోయి నచ్చింది, రేటు మాట్లాడుకున్నాము. సరే మేము ఒక వారం తర్వాత వస్తామని అంటే ఆయన ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి అన్నాడు. నెంబర్ ఇస్తే 0 EMI వచ్చింది, అంటే నో డౌన్ పేమెంట్. ఇంటికి తీసుకోమన్నారు. స్టార్టింగ్ కంతు కట్టడం అవసరం, ఇంటికి తీసుకోమన్నారు. కంతులు ఎట్ట కట్టానా అని ఆలోచన చేయలే. సేవకుడు వచ్చి నిలబడినప్పుడు దేవుని వాక్యాన్ని అనర్గళంగా ప్రకటించాలంటే చుట్టూ మనం మంచి వాతావరణం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో తెచ్చి ధైర్యం చేసి పెడితే నిజంగా మీరు చెప్తే నమ్మరు, ప్రతి EMIకి టీవీ కానీ, ఇది కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, బ్యాటరీస్ కానీ ఏదైనా సరే దేవుడు ఎట్లా సాయం చేసినాడో ఏం చేసినాడో నాకు అర్థం కాదు. కానీ ఈరోజు నా ప్రతి EMI క్లియర్ అయిపోయింది. హల్లెలూయా! ప్రతి EMI క్లియర్ అయిపోయింది. I am not an employee. I am not in a private employee. I am not in a government employee. I am not in a contractor. I am not in a something so on. But I am only the servant of God. By His grace today I am like this. దేవుని కృపను బట్టి ఈరోజు నేను ఈ స్థితిలో నిలబడగలిగాను. హల్లెలూయా! మా నాయన నాకు ఇవ్వలే, మా అమ్మ నాకు ఇవ్వలే, మా బంధువులు లేదంటే ఎవరు నాకు ఏ సహాయం నాకు లేదు. మందిరంకి వచ్చిన వాళ్ళు కానుకేసిన కానుక, లేదంటే టీవీలో చూసిన వాళ్ళు, లేదంటే నేను చేసే చిన్న చిన్న బిజినెస్ టీవీ ఛానల్ ద్వారా చిన్న చిన్న వాటితో వచ్చే ఆదాయాలతో ప్రతి రూపాయి నిజంగా ప్రభు సన్నిధిలో పెట్టి ఒక యవనస్తుని, ఒక అభాగ్యుని, దేనికి పనికిరాని నన్ను ఇంతమందిని నిర్మించగల దేవుడు కృప చూపిస్తున్నాడు. నిజంగా నేను ఎందుకు ఇంత ధైర్యంగా అడుగు ముందుకేస్తానంటే నా భక్తిని బట్టి. హల్లెలూయా! నా శక్తిని బట్టి కాదు, గుర్తుపెట్టుకోండి. నా శక్తిని బట్టి కాదు, నా భక్తిని బట్టి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అంతే. ఆయన అడుగుతే ఇచ్చేవాడు, ఆయన నిజంగా అడుగుతే ఇచ్చేవాడు. నేను మీకు చిన్న సన్నివేశం చెప్తా, అది మీకు కామెడీగా ఉండొచ్చు. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఇంట్లో పాస్టర్ అమ్మ చపాతి చేసింది. చపాతి చేసింటే నాకు ఆశ కలిగి చికెన్ పకోడా తెచ్చుకుందాము, పోయిన వారం కూడా మనం తినలేదు కదా అని అనిపించింది. నిజం చెప్తున్నాను, నా దగ్గర ₹1 డబ్బు లేదు. అనిపించింది, ప్రార్థన స్టార్ట్ చేసిన. ఇప్పుడే జస్ట్ ప్రార్థన స్టార్ట్ చేసిన. పాటలో ఒక పాట పాడగానే మీరు చూడండి ఒకసారి మీకు కనపడుతుందమ్మా. ఎంత వచ్చిందమ్మా? ₹100, ₹100. ఆ టైం చూడండి, టైం కనపడుతుందా? టైం కనపడుతుందా? కనపడడం లేదా? ఏమో కనిపిస్తుందా లేదా? 7:17కు అంటే 7:20కి అనుకోండి మన కూడిక స్టార్ట్ అయిపోయింది. వెంటనే ఒక అబ్బాయిని పిలిచి, అరే పకోడా వ్యాపారం అయినా దేవుడు ₹100 ఇచ్చినాడు, తినమని. హల్లెలూయా! నిజంగా చిన్న సహాయం దేవుడు నాకు చేస్తున్నాడు. నా భక్తిని బట్టి నాకు ఇంకెందుకు భయపడాలి? నేను దేనికైనా నాకేం తినాలో దేవుడు ఇస్తున్నాడు, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, మందిర నిర్మాణం కానీ ఇదంతా ఎలా కలుగుతుందంటే కేవలం భక్తితోనే, భక్తి శ్రద్ధలతోనే ఈ కార్యక్రమాలు. కాబట్టి కనీసం ఒక 0 కూడా ఎక్కువ కొట్లా. ఖచ్చితంగా ఎంత? ₹100. ఒక 0 ఎక్కువ కొట్టింటే బాగా ₹1000 వచ్చేది. మహానుభావుడు ఎవడు ₹100 అంటే ఇప్పుడు ఆ మహానుభావుడు ఎవడు? దేవుడు. హల్లెలూయా! నా బిడ్డ పాపం అడక్కడకేదో పకోడా తెచ్చుకుందని ఆశపడినాడు. వాళ్ళ భార్య చపాతి చేసింది. పాపం ఫోన్పే ఓపెన్ చేసుకుంటే 0 ఉంది. ఇప్పుడు కనీసం వాళ్ళు అడిగినాడు కదా, ఒక 100 పంపిద్దామని చెప్పి దేవుడు ఎక్కడో ఏదో ఒక మూలన ఒకరిని లేపినాడు. నిద్ర లేపి ఏదో పలానా కళ్యాణ బాబుకు ₹100 కొట్టి
చూడండి ఎంత కామెడీగా ఉంది కదా, చెప్పుకోనికేమో కామెడీగానే, కానీ దీంట్లో ఎంత సీరియస్నెస్ ఉంది తెలుసా? ఒక సేవకుని దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రభు విషయంలో ఎంతో కృతజ్ఞుని నేను. ఆయన నాకు తండ్రి కంటే గొప్పవాడు, తల్లి కంటే గొప్పది, బంధువులకి అందరికంటే గొప్పవాడు ఆయన నా జీవితంలో మొదటి స్థానానికి ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా దేవుడు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మీరు కూడా ప్రభుకు అవకాశం ఇవ్వండి. ప్రభు మీ జీవితంలో ఏది కూడా కొరత పెట్టాడు. మీకు మొత్తం ఈరోజు 6 పాయింట్లు చెప్పిన నిన్న ఈరోజు. ఫస్ట్ పాయింట్ ఏంది? ఫస్ట్ పాయింట్ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. రెండవది బహుధైర్యముగా ఉండు. మూడవది దృఢమైన ధైర్యము కలిగి ఉండు. నాలుగవది మనోధైర్యం. గుర్తుపెట్టుకోండి, నిబ్బరము, బహుధైర్యము, దృఢమైన ధైర్యము, మనోధైర్యము. ఐదవది భయపడకుడి, దిగులు పడకుడి, ధైర్యము కలిగి ఉండండి. ఆరవది భక్తి పుట్టించు ధైర్యము కలిగి ఉండాలా. భక్తి పుట్టించే ధైర్యం కలిగి ఉండాలా. హల్లెలూయా. కాబట్టి రాత్రి కాలం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితం ఖచ్చితంగా జరిగిస్తాడు. విశ్వాసంతో ఉండండి. మీకు కావలసిన ప్రతి అక్కర, ప్రతి సహాయము దేవుడు మీకు దయచేస్తాడు. మీరు ధైర్యము కలిగి ఉండండి. హల్లెలూయా. మీ పక్కన 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా ఏదానికి భయపడాక అందరినీ దేవుడు నెలగొలుస్తాడు. అంతే. విజయము నీ మీదే, అల్టిమేటెడ్ గా విజయం మీదే. కాబట్టి మీరు ధైర్యంగా అడుగు ముందుకేయండి. ఏ పనైనా సరే, నేను చెప్తున్నా ఈరోజు సేవకునిగా, ఏ దానికి ఆలోచించొద్దు, ప్రార్థన చేసుకుని అడుగు ముందుకే. ప్రభుకి ఇచ్చేయి, ప్రభుకి అప్పగించేయి. అది ఏ పరిస్థితి అయినా ప్రభు ఖచ్చితంగా నీకు జయము కలుగు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో ప్రభా, ఇంతవరకు నీ మాటలు ప్రకటించే ధన్యత, నేను స్తుతించే ధన్యత, ఆరాధించే ధన్యత నీవు మాకు కలుగు చేసినందుకు నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. చేరిన వారిని దీవించండి, పాల్గొన్న వారిని దీవించండి, యూట్యూబ్ లో వీక్షించిన వారిని దీవించండి ప్రభా. అదే రీతిగా గూగుల్ మీట్ లో వీక్షించిన ప్రతి కుటుంబీకులను, ప్రతి స్త్రీని, పురుషులను, పిల్లలను, పెద్దలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మేమేమై ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నా కేవలం నీ కృపే, నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మేము కూడా నిబ్బరము కలిగి, బహుధైర్యము కలిగి ప్రభా, మనోధైర్యము కలిగి, భయపడకుండా, దిగులు పడకుండా ధైర్యము కలిగి, భక్తి పుట్టించే ధైర్యమే కలిగి జీవించినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ ప్రభా, నీవు మాకు సహాయం చేయదువని నమ్ముతున్నాం. నీ సహాయం మాకు కావాలి. ఆకాశ వాక్యలు తెరచండి, కృపతో నింపండి, సహాయము చేయండి ప్రభా. ఏది మంచిదో, ఏది కీడదో నీకు తెలిసిన వాళ్ళు నీవే జరిగించండి. మా జీవితంలో కావలసిన సంతోషం, సమాధానం మాకు నడిపించండి, దయచేయండి ప్రభా. నీ రాకడ సమయంలో మేమందరం ఎత్తబడినట్లుగా కృప చూపించండి. మా భక్తి శ్రద్ధలతో నీ రాజ్యంలో మేమందరం చేర్చబడినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ, చేరిన ప్రతి ఒక్కరిని, పాల్గొన్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని
యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నువ్వు చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే, నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుంటే క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా, ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి. ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి. ఎక్విప్మెంట్ రూమ్స్
గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుని నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15కు 12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా
దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటే ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరిగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మా గొప్ప మందం కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానంతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ దగ్గర కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపుకున్నామండి. మాకు టైల్స్ కానీ మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిరం మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేం వద్దండి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు.
అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తును అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కల ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం, సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తూ, అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి, ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి, మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరి. మరి ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపయోగించుకోండి. అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఫ్రీగా కలిగిన వారందరూ కూడా రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మ్యాక్సిమం 10 గంటల లోపు రావడానికి ప్రయత్నం చేయండి, త్వరగా ముగిస్తాం ఇంటర్వ్యూ. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడే ఇది మీకు టెలికాస్ట్ చేస్తున్నాము. మరి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఉద్యోగాల అవకాశాలు యొక్క ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మరి మీరు మీ పిల్లలను పంపించండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.